హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. గోల్డ్ అంటే ఆడవాళ్ళకి ఒక సెంటిమెంట్, అలాగే మగవాళ్ళకి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తూ ఉంటారు, మంచి బిజినెస్గా చూస్తూ ఉంటారు. అలాంటి గోల్డ్ ఇప్పుడు 1,10,000 దాకా వెళ్తుంది అనుకున్నాం. అలాగే 1,00,000 అయితే టచ్ చేసింది, కానీ టచ్ చేసిన గోల్డ్ క్రమంగా తగ్గుతుంది. ఇలా ఎందుకు జరుగుతోంది? జనరల్లీ అసలు గోల్డ్లో ఏ టైంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది, అదేవిధంగా గోల్డ్ అనేది రెగ్యులర్గా ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, దాని ట్రెండ్ ఎలా ఉండబోతోంది, ఈ డౌట్స్ అన్ని కూడా చాలా మందికి ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని మనం ఇవాళ క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు మాలంపాటి గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, గోల్డ్ రేట్స్ అనేవి 1,00,000ని క్రాస్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు, బట్ అంత దాకా పోకపోయినా సరే 1,00,000 అయితే టచ్ చేసింది. అక్కడి నుంచి దిగుతూ వస్తుంది బంగారం ధర. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, ముఖ్య కారణాలు ఏంటి, రెగ్యులర్గా కూడా బంగారం ధర అనేది ఎందుకు పెరుగుతోంది, ఎందుకు తగ్గుతుంది? ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆల్టర్నేట్ అసెట్ క్లాస్లో ఎక్కడ పెట్టాలి? గోల్డ్లో పెట్టాలి. సో అసెట్ క్లాస్లో నెక్స్ట్ ఈక్విటీ తర్వాత రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్లో అందరూ పెట్టలేరు. సో తక్కువ ఉన్న అమౌంట్ అన్నా మనకు సేఫ్టీగా ఇమీడియట్గా లిక్విడిటీ కావాలంటే ఏ అసెట్లో పెట్టాలి? దట్స్ ద ఓన్లీ థింగ్. గోల్డ్ దానికి ఎదురులేదు. ఇట్స్ ఎ ప్రీసియస్ మెటల్. అందరికి ఇష్టమైనది, ఆడవాళ్ళకి మరీ ప్రీతిమైంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇది ఈ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న హోల్డింగ్స్ కానీ పొజిషన్స్ కానీ దాన్ని హెడ్జ్ చేసుకోవడానికి గోల్డ్ హెడ్జ్ చేస్తారు. ఇక్కడ ఉన్న పొజిషన్స్ ఇక్కడ ఈక్విటీ మార్కెట్ పడినప్పుడు ఈ లాస్ని అక్కడ కవర్ చేసుకోవడానికి. సో ట్రంప్ టెరిఫ్ వారు ట్రెమర్స్ సృష్టించింది మార్కెట్లో, ఈక్విటీ మార్కెట్లో. కొంచెం మార్కెట్ ఇబ్బంది పడింది కదా. సో ఆల్టర్నేటివ్ ఎక్కడ పడింది, అందుకని ఆ గోల్డ్ పెరుగుతుంది. ఎప్పుడైనా సరే ఈ మార్కెట్ ఏదైనా అతలాకుతం అవుతున్నప్పుడు ఆ గోల్డ్ కొంచెం ఎక్కువ పెరిగే ఛాన్సులు ఉంటాయి. సో ఇండివిజువల్గా ఇన్వెస్టర్స్ అయితే బాగానే రిటైల్ పెరుగుతోంది, కానీ ఒక్కసారి 1,00,000 వరకు పోయే ఛాన్స్ అంత రాదు. కాబట్టి ఎందుకు పెరిగింది అంత? ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ ఇయర్ దాదాపుగా 35% ఇచ్చింది రిటర్న్స్. ఎప్పుడూ లేదు. ఏ టైంలో లాస్ట్ ఈ 3 years 4 years తీసేస్తే గోల్డ్ రిటర్న్స్ మీద 3% 4% పెద్ద రిటర్న్స్ ఉండవు. ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే అందరికీ ముఖ్యమైనది ఇప్పుడు ఏమైంది, డాలర్కి ఆల్టర్నేట్ కరెన్సీ ఏంటి? గోల్డ్ అయిపోయింది ఓ రకంగా మార్కెట్లో. ఎందుకంటే ఇప్పుడు మీరు 500 రూపాయలు ఎక్కడికైనా తీసుకెళ్లారు, ఏదైనా కొన్నారు, చేంజ్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు గోల్డ్ ఏదైనా షాప్కి తీసుకెళ్ళినా మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. అంటే ఏమైంది, ఆల్టర్నేట్ కరెన్సీకి డాలర్కి ఆల్టర్నేట్ అయిపోతుంది. సో అందుకని ఎక్కువ ఇది అవుతుంది. ఎక్కువ పెరగటం అంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్కువ కొంటున్నారు కాబట్టి విపరీతంగా వాళ్ళు కూడా మోర్ దెన్ 1,000 tons కొంటున్నారు. ఎందుకంటే ఏ కంట్రీ అయినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎలా బయటపడాలి అన్నప్పుడు ఇమీడియట్ లిక్విడిటీ కావాలి కాబట్టి క్యాష్లో ఉండాలి కాబట్టి గోల్డ్ పెడతారు. గోల్డ్ పెట్టినప్పుడు ఏంటంటే అది ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్ ఎన్కాష్ చేసుకొని వాళ్ళ ఇబ్బందులు నుంచి బయటపడతారు. సో ఇది సిచ్యుయేషన్. అందుకని ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు అందరితోనేమో ఇబ్బంది పడి నాదే మార్కు, నేను చెప్పింది వినాలని కొంచెం ఇబ్బంది పెట్టి టెరిఫ్లో తర్వాత ఆయనే అందరి దారికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా. అప్పుడు చైనాతో కూడా మీరు రండి వెనక్కి రండి, మేమే నెగోషియేషన్ చేస్తామంటే నేను రాను అంటున్నాడు ఆయన, చైనా. సో సిచ్యువేషన్ ఏమైంది, ఇంకా అర్థమైపోయింది. కాబట్టి చిన్నగా ఈక్విటీ మార్కెట్ FIIs కూడా బయింగ్లోకి వచ్చారు. సో లాస్ట్ 1.5 year నుంచి అమ్ముతున్నారు కదా, వాళ్ళు కూడా బయింగ్స్ వచ్చారు. అప్పుడు గోల్డ్ చిన్నగా 1 lakh, ఏదన్నా అన్సర్టినిటీ వస్తే గోల్డ్ 1 lakh పోతుందా అంటే పోతుంది అనుకున్నాం. 1 lakh దాకా పోయింది. సో ఇప్పుడు పడటం మొదలుపెట్టింది. సో ఎంతవరకు అంటే విపరీతంగా పడుద్దా? అంత ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏదన్నా మనం లాస్ట్ టైం అనుకున్నప్పుడు 91,000 కానీ 90,000 వరకు రావచ్చు అనుకున్నాం. ఇప్పుడు ఎంత ఉంది? 93,000 చిల్లర ఉంది. సో ఇంకా ఇప్పుడు కనుక ఈ మనకి కొత్తగా పెహల్గాం వార్ వచ్చింది. ఈ వార్తో ఎఫెక్ట్ మార్కెట్ మీద ఎలా పడుతుంది, గోల్డ్ మీద ఎలా పడుతుంది? ఎందుకంటే ఏదన్నా వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా లాస్ట్ టైం కూడా యూరి సర్జికల్ స్ట్రైక్ చేశారు. అప్పుడు మార్నింగ్ అవర్స్లో చేశారు. మనకి చెప్పింది డిక్లేర్ చేసింది మార్కెట్ అవర్స్లో 11 o'clock చేశారు. అప్పుడు ఏమైంది, మార్కెట్ దడదడ పడింది అప్పుడు. సో నెక్స్ట్ డే పెరిగింది, మళ్ళీ చిన్నగా సర్దుకుంది. సో ఇప్పుడు కూడా ఏదన్నా, ఎందుకంటే వార్ అనేది ఛాన్స్ లేదు.
ఒక రకంగా. ఎందుకంటే ఈ వార్ వస్తే ఇద్దరికి ఇబ్బంది పడాలి, ఎక్కువ మంది కూడా వద్దంటున్నారు. సర్జికల్ స్ట్రైక్, స్ట్రాంగ్ సర్జికల్ స్ట్రైక్ కానీ మిలిటరీ ఆపరేషన్స్ కానీ ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు, ఎనీ టైం, ఎప్పుడైనా కావచ్చు. ఇవాళ ఇప్పుడు ఇంకో గంటలో కావచ్చు, నైట్ కావచ్చు, రేపు కావచ్చు. ఎందుకంటే ఎనీ టైం. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ కూడా క్లియరెన్స్ ఇచ్చారు, ఏది మిలిటరీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళకి, త్రివిధ దళాలకి. సో డెఫినెట్గా సిచ్యుయేషన్ బట్టి అక్కడ ఉన్నాయి మనకు తెలియదు కాబట్టి ఎనీ టైం రావచ్చు. ఒకవేళ ఏదన్నా వస్తే ఇన్స్టెంట్గా పడుతుందేమో కానీ మళ్ళీ తర్వాత యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే నిఫ్టీ ఇప్పుడు 2600 పాయింట్స్ పడింది, పెరిగింది కింద నుంచి 2 to 3%, 3 to 4% పడే ఛాన్సులు ఉన్నాయి, కంటిన్యూస్గా పెరగదు కాబట్టి. ఇది ఇట్లా పడుతున్నప్పుడు ఆ గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఇంకా గోల్డ్ విపరీతంగా పడకపోవడానికి కారణం ఏంటి? ఇక బ్యాంక్స్ కూడా, ఆర్బీఐ కూడా, మన ఆర్బీఐ కూడా ఎక్రూడ్ చేస్తోంది. ఆ వాటి వల్ల ఎక్కువగా పడకపోయినా ఎనీ డిప్, ఎవరైనా సరే ఎనీ డిప్, ఆ డిప్లో మనం స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. లేదు మనకు అవసరం అనుకుంటే కొనాలి, లేదు మామూలుగా అయితే కొంచెం పార్ట్గా కొనుక్కుంటాం ఎక్కడ డిప్ వచ్చినా కానీ. సో ఏదైనా ఈక్విటీ మార్కెట్ బాగా ఫ్లరిష్ అవుతుంది. సో పునర్దాకా భయం ఉండే, ఈ సంవత్సరం ఆల్ టైం వస్తుందా రాదా, ఆల్ టైం హై టచ్ అవుతుందా లేదా, ఇప్పుడు ఛాన్సే లేదు, దాటే పోతుందా అనే ధైర్యం వచ్చింది కదా. సో గోల్డ్ ప్రభు గారు, మీరు చెప్పిన దాని ప్రకారం నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు సర్జికల్ స్ట్రైక్సే వస్తాయి, వార్ రాదని అంటున్నారు. బట్ ప్రతి ఒక్క ఇండియన్ అయితే వారే కోరుకుంటున్నారు. ఫర్ సపోజ్ వార్ వస్తే గోల్డ్ రేట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? గోల్డ్ అనే రేట్స్ అనేవి పెరుగుతుందా తగ్గుతుందా? ఒకవేళ పెరిగితే కనుక ఎంత మార్క్ వరకు వెళ్ళొచ్చు? వార్ అనేది వస్తే ఇద్దరికి ఇబ్బంది. యుక్రెయిన్ రష్యా వార్ చూసాం కదా, ఎంత ఇబ్బంది పడుతున్నారు పెద్దల దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా. ఇప్పుడు వార్లో నేను ఓడిపోయాను, అవతల ఆయన గెలిచాడు, లేకపోతే అట్లా ఏం ఉండదు. విన్ అండ్ లూజ్ ఏం ఉండదు, ఇద్దరు లూజే. ఇద్దరికంటే ఎవరున్నా అటు ఇటు అపోనెంట్ కూడా లూజు, ఎవరు వీళ్ళు కూడా చేసింది. అందుకని యుద్ధాలు రాకూడదు. ఎందుకు మన ప్రైమ్ మినిస్టర్ యుక్రెయిన్ వార్ అన్నప్పుడు వార్ వద్దన్నాడు కదా ఆయన, సమస్య లేదు, ఇది వార్ టైమ్స్ కాదన్నాడు కదా. అందుకని ఎక్కువ వార్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే జనాల్లోంచి కూడా ఎక్కువ వార్ వస్తే ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది, దానివల్ల కంట్రీ ఇబ్బంది పడుద్ది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది, అన్నీ పెరిగిపోతాయి, పప్పులు ఉప్పులు అన్నీ పెరిగిపోతాయి, చాలా కష్టం అవుద్ది. సర్జికల్ స్ట్రైక్, స్ట్రాంగ్ సర్జికల్ స్ట్రైక్, ఎందుకంటే రిటాలియేట్ చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో. చెయ్యకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం అట్లా చేస్తారు అనుకోలేదు సర్జికల్ స్ట్రైక్. ఆ చేసిన దాన్ని చూసినప్పుడు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో చేయాల్సిందే, చేయకపోతే గవర్నమెంట్ మీద నెగిటివ్ వస్తుంది. సో దానివల్ల చేస్తారు. ఎట్లా చేస్తారు, ఏ రకంగా మోడ్లో చేస్తారు, ఏ టైప్లో చేస్తారని మనకు తెలియదు కాబట్టి. సో ఎనీ టైం రావచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఆ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఈక్విటీ మార్కెట్ పడినప్పుడు అది కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. విపరీతంగా బాగా వెళ్ళిపోద్దా, 150,000కి అట్లా వెళ్ళిపోద్దా, అంతవరకు పోదు కదా. ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? ఇప్పుడు ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు 1 lakh దాకా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 6,000 దాకా తగ్గింది, మళ్ళీ 6,700, మళ్ళీ ఆ కవర్ మళ్ళీ 1,00,000 వరకు. ఎందుకంటే గోల్డ్ విపరీతంగా పెరగకూడదు, పెరిగితే క్రైమ్ రేట్ పెరిగిపోద్ది. చిన్న చిన్న వాటికి ఉంగరాలు, చేతికున్న ఉంగరాలకి మనుషులు చంపేసి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోద్ది. గోల్డ్ అంత పెరగకూడదు మరి. ఎందుకంటే కంటిన్యూస్గా, అంటే ఇప్పుడు యూసేజ్ని బట్టి, డిమాండ్ని బట్టి, ఇప్పుడు గోల్డ్ మనం ఏమైనా ఇంట్లో పెట్టుకోలేము, ఎక్కడ బ్లాకర్లో పెట్టాలి, డెడ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అన్సర్టనిటీ ఉన్నప్పుడే గోల్డ్ పెరుగుతుంది. బ్యాంక్స్ కొన్ని కొంటున్నాయి కాబట్టి కొంచెం చిన్నగా పెరగవచ్చు. అంటే ఈ డిప్పులు చాలా మంది, గోల్డ్మ్యాన్ సాచ్ కూడా $4,000 ఇంటర్నేషనల్ చెప్తున్నారు. సో ఇప్పుడు 3,250, 3,300 ఉంది. సో ఇంకా పెరిగే, అది అంటే దాదాపు 1,50,000, 2 లక్షలు కూడా వెళ్ళొచ్చు అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లాంగ్కి. కానీ కంటిన్యూస్గా పెరుగుతుందా అంటే పెరగపోవచ్చు. చిన్నగా ఈ డిమాండ్ సప్లైని బట్టి ఎక్కువ, దాన్ని బట్టి పెరిగే ఛాన్సులు ఉంటాయి ఫ్యూచర్లో. ఈ చిన్నగా ఇప్పుడు 90,000, 91,000లో మనం కొంత కొనుక్కోవచ్చు. 89,900 కట్ అయిందా 85 వరకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే రేంజ్ బౌండ్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా అవుతుంది కదా. ఎప్పుడో కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చేసి ఉంటారు, ఆ పరంగా కూడా కొంతమంది బుక్ చేస్తారు కాబట్టి కొంత తగ్గే ఛాన్సులు ఉంటాయి. అంటే ఏ లెవెల్
సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయినప్పుడు ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 85 వరకు రావచ్చు అనేది అంటే ఎక్స్పెక్టేషన్. ప్రభు గారు కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు కరెక్ట్ టైం కాదు, కొనొచ్చు ఇంకా తగ్గుతుంది అంటే 50,000 దాకా కూడా వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? 50,000 దాకా సమస్య లేదు, వచ్చే ఛాన్స్లు కూడా తక్కువ ఉన్నాయండి. ఓకే. ఎందుకంటే ఎక్కువ పర్సంటేజ్ రిటైల్ పర్సంటేజ్ ఎంత తగ్గినా, ఇప్పుడు మొన్న పండగ వచ్చింది కదా, అక్షయ తృతీయ వచ్చింది. లాస్ట్ ఇయర్ దానికను ఇప్పుడున్న దానికి సేల్స్ 50% పడిపోయింది. ఓకే. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మంది మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ముందుకొచ్చి గోల్డ్ కొందామంటే భయం వేస్తుంది. ఒక గ్రాముకు 10,000 పెట్టాలంటే కష్టం కదా. సో అందుకని ఎక్కువ మంది తగ్గిపోయారు, బాగా సేల్స్ అనేది బాగా పడిపోయినాయి. అక్షయ తృతీయ సాయంత్రం నుంచే మార్కెట్ రేట్ పడటం మొదలుపెట్టింది, గమనించండి. డిమాండ్ లేదు, డిమాండ్ తగ్గుతుంది అక్కడ. సో అందుకని రేట్ పడిపోయింది. సో ఈ డిమాండ్ పడిపోయిన దాంతో పాటు మన ట్రంప్ అదర్ కంట్రీస్తో నెగోషియేషన్ నడుస్తున్నాయి, పాజిటివ్నెస్ ఉంది కాబట్టి అక్కడ ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇది కొంచెం తగ్గటం మొదలుపెట్టింది. కంటిన్యూస్గా ఇప్పుడు ప్రతి వాళ్ళు 1,50,000కి వెళ్తుంది, 2 లక్షలకి వెళ్తుంది అంటే మరీ అంతవరకు ఎందుకు వెళ్తుంది? లక్షకే మనం అల్లాడుతున్నాం. మిడిల్ క్లాస్ వాళ్ళు ముందుకు వచ్చి కొంటారా? రేపు పెళ్ళిళ్ళు ఉంటే ఎంత కొనాలి? ఇప్పుడు 1 కేజీ కొనాలంటే ₹1,00,00,000 పెట్టాలి. ఏది ₹1,00,000 అంటే అదే సిల్వర్ ఎంత పెట్టాలి? 1 కేజీకి 1,00,000. ఎంత తేడా ఉంది చూడండి. సో 1 కేజీ కొనాలంటే కొనగలరా? అందరు కొనగలరా? ₹1,00,00,000 పెట్టాలి. పెట్టలేరు కదా. సో విపరీతంగా పడుతుందా అంటే విపరీతంగా పడకపోవచ్చు. అందుకనే అనేది ఏంటంటే కొంచెం ఏదైనా డిప్పులు వచ్చినప్పుడు, ఈక్విటీ మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు ఇది కొంచెం తగ్గుతూనే ఉంటుంది, చిన్నగా తగ్గుతుంటుంది, విపరీతంగా ఏం పడదు. మేబీ అనుకోవడం ఏంటంటే 70,000 to 85,000 ఆ రేంజ్లోనే లాంగ్ రన్లో ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ డిప్పులు వచ్చినప్పుడు కొంచెం మళ్ళీ ఇప్పుడు 91,000కి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకోవచ్చు. ఏదైనా స్ట్రైక్స్ కానీ ఇంకేదైనా ఆపద, ఇంకేదైనా క్యాలామిటీస్ కానీ ఇంకేదైనా వచ్చినప్పుడు, మార్కెట్కి ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎప్పుడు వన్ సైడ్ ఉండదు కాబట్టి ఏ ప్రోడక్ట్ కూడా కంటిన్యూస్గా అప్ ఉండదు, కంటిన్యూస్గా డౌన్ ఉండదు. సో దేర్ విల్ బి సిక్లిక్ అప్ అండ్ డౌన్స్. సో ఆ డౌన్స్ వచ్చినప్పుడు, ఆ డిప్స్ వచ్చినప్పుడు మనం ఎవరైనా కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఆ డిప్స్లో కొనుక్కోవటం మంచిదని ఉద్దేశం. అండ్ చాలామంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు, అండ్ కొంతమంది భయపడుతూ ఉంటారు పెరుగుద్దో తగ్గుద్దో అని చెప్పేసి. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఇది సరైన టైం అంటారా ఇన్వెస్ట్ చేయడానికి కానీ కొనుక్కోవడానికి కానీ? అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ వేరు, మనకు అవసరం, ఇప్పుడు పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉంది, ఇమ్మీడియట్ కావాలంటే ఏ రేట్ ఉన్నా కొనాల్సిందే, 1,00,000 ఉన్నా కొనాల్సిందే, 1,10,000 ఉన్నా కొనాల్సిందే. సో వాళ్ళ ఇదిని బట్టి. సో లాంగ్ టర్మ్ ఉంది అనుకున్నప్పుడు ఆ యాంగిల్ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో 20 ఇయర్స్కో పాప పెళ్ళి ఉంది, లేదా అప్పుడు నాకు కావాలనుకున్నప్పుడు అప్పుడు యాంగిల్స్ వేరుంటాయి. వాళ్ళ గోల్స్ అండ్ టార్గెట్స్ని బట్టి ఏం చేయాలనేది ఇండివిజువల్ 1-to-1 కూర్చున్నప్పుడు వాళ్ళ టేస్ట్ ప్రకారం వెళ్తాం. అప్పుడే ఇప్పుడు సపోజ్ గోల్డ్ కొన్నాం, బిస్కెట్ కొన్నాం. బిస్కెట్ కొంటే అది ఏంటిది? డెడ్ ఇన్వెస్ట్మెంటే కదా. మీరు ఏం చేస్తారు? తీసుకెళ్ళి లాకర్లో పెడతారు. కాయిన్స్ కానీ అవి కానీ లాకర్లో పెడతారు. ఏమన్నా ఉపయోగమా? లేదు. పోనీ దాని మీద ఏమైనా డివిడెండ్, ఒక 5 ఏళ్ళు పెట్టారు, డివిడెండ్ ఏమైనా వస్తుందా? రాదు. రేట్ ఫ్లక్చువేషన్సే పాజిటివ్ ఇదవుతుంది. అదే కిందకు వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కుంటా ఉంటే మనకి యావరేజ్ రేట్ తగ్గుతుంది కాబట్టి దాంట్లోనే వస్తుంది, కానీ దాని మీద డివిడెండ్ కనపడదు. డెడ్ ఇన్వెస్ట్మెంట్. అవసరార్థం మనకి ఎంత ఉందో అంతవరకు గోల్డ్ ఉంచుకొని మిగతాది ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వెళ్తే మంచిది. ఎట్లా? ఇప్పుడు కొంత షార్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నప్పుడు గోల్డ్ తీసుకోవచ్చు. ఏది బిస్కెట్ కానీ తీసుకొని మనం లాకర్లో పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు. అదే లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఈటీఎఫ్ పెట్టుకోవచ్చు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అంటే అవి ఎంత ఉంటాయి? కొత్తవి అయితే 10 రూపీస్తో స్టార్ట్ అవుతాయి, ఆల్రెడీ స్టార్ట్ ఉన్నాయి 10-20 ఆ రేంజ్లో ఉంటాయి కదా. అవి మనం ఎంత వస్తాయి? ఎక్కువ వస్తాయి కదా. ఇక్కడ 1 గ్రాము 10,000 అంటున్నాం, ఇప్పుడు కొంచెం తగ్గింది. అది ఈటీఎఫ్లు 20 రూపాయలకి వస్తుంటే ఎన్ని యూనిట్స్ వస్తాయి? ఎక్కువ వస్తాయి కదా. సో యూ విల్ గెట్ మోర్ ఇంట్రెస్ట్ వర్కౌట్, అక్కడ వర్కౌట్ అవుద్ది. ఈటీఎఫ్ లాంగ్ టర్మ్ ఉన్నవాళ్ళు ఈటీఎఫ్లో పెట్టుకుంటే డెఫినెట్గా ఆ టైంకి, ఇప్పుడు సపోజ్ ఇవాళ మీరు ఏదైనా కొన్నారు, ఆర్నమెంట్స్ కొన్నారు, నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత, నెక్స్ట్ 5 ఏళ్ళు ఎందుకు, సంవత్సరంలో మళ్ళీ అవి ఉంటాయా? లేటెస్ట్ ఉండవు. ఏం చేయాలి అప్పుడు? మళ్ళీ అది తీసేసి మళ్ళీ తరుగంటారు, దాంట్లో
డైమండ్స్ వేరే ఉంటాయి కదా, రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు తీసేయాలి, తరగంటారు, అవన్నీ పోతాయి కదా ఆర్నమెంట్స్ తీసుకున్నప్పుడు. సో ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈటీఎఫ్ మూలంగా షార్ట్ టర్మ్ అయితే కాయిన్స్ బిస్కెట్ పెట్టుకుంటాం, నెక్స్ట్ 1 year 2 years అయితే అది పడినప్పుడు కొంచెం కొని పెట్టుకుంటాం. లాంగ్ టర్మ్ అయితే ఈటీఎఫ్ పెట్టుకొని దానికి అనుగుణంగా మనం ఎప్పుడైతే ఉన్నామో 5 years 10 years అది రిడీమ్ చేసి అప్పుడు లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కుంటే బెస్ట్. అండ్ ప్రభు గారు, రాబోయే 6 to 12 monthsలో గోల్డ్ ట్రెండ్ అనేది ఎలా ఉండబోతుంది? గోల్డ్ ట్రెండ్ అంటే ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుందా అనేది మెయిన్. ఇక్కడ మనకి అసెట్ క్లాస్ లో ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు గోల్డ్ కొంచెం రైజ్ అవ్వే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ కొంచెం క్లారిటీ వస్తూ ఉంది, పూర్తిగా రాలేదు. సడన్ సర్ప్రైజెస్ మనం చెప్పలేము, ఏమైనా వచ్చిన కొత్త ఇష్యూస్ మనకు వచ్చి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు చెప్పలేము, అప్పుడు పడే ఛాన్స్ ఉంటుంది. అది ఇప్పుడైతే కొంచెం మొన్నటిదా క్లారిటీ లేదు కాబట్టి ఈక్విటీ మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ లేకున్నాయి. ఎందుకంటే వారం రోజుల నుంచి చూడండి మార్కెట్ పడట్లేదు. బయట మార్కెట్ పడినా యుఎస్ మార్కెట్ అంత ఇదైనా మనం పడట్లేదు. ఎందుకని? ఎఫ్ఐఎస్ బయింగ్లో వచ్చారు, బయింగ్ మోడ్లో ఉన్నారు. సో స్ట్రాంగ్ కనపడుతుంది ఇక్కడ. సో అందుకని ఇంకా కొంచెం గోల్డ్ 91,000 93 చేంజ్ ఉంది కదా, 91కి వచ్చే ఛాన్సులు ఉంటాయి, 90,000 91,000కి. అదే లెవెల్స్ కట్ అయినప్పుడు ఇంకా పడే ఛాన్సులు ఉంటుంది, 85 దాకా రావచ్చు అనేది ఎక్కువ. అంతకు మించి తగ్గదంటారు? అంతకు మించి తగ్గకపోవచ్చు. ఏదైనా సడన్ సర్ప్రైజెస్ ఉంటే తగ్గచ్చు. ఇది ఇక్కడ నుంచి ఇది తగ్గదు, లేదా ఇక్కడ నుంచి ఇది పెరగదు అనే ఛాన్స్ ఉండదు. అన్సర్టనిటీ ఉన్నప్పుడు పై లెవెల్కి పోతా ఉంటుంది, క్లారిటీ ఉన్నప్పుడు కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాని ప్రకారం మనం అనుగుణంగా చూసుకొని మన అవసరార్థం ఎక్కడ కొనాలో అది చూసుకొని, ఎక్కడ డిప్ అవుతున్నాయో చూసుకొని దాని ప్రకారం మనం పర్చేస్ చేస్తే బెస్ట్ ఎవరైనా సరే. ప్రభు గారు, వాట్ అబౌట్ సిల్వర్ ని ఏ రూపంలో కొనుక్కు పెట్టుకుంటే మంచిది? సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కావచ్చు, కొనే వాళ్ళకి కావచ్చు, మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో గోల్డ్ కంటే సిల్వరే బెస్ట్. ఇప్పుడు అదే లాస్ట్ మనం 1 kg గోల్డ్ ఎంత అండి? 1 కోటి రూపాయలు అనుకున్నాం. 1 kg సిల్వర్ ఎంత? 1,00,000 రూపాయలు. ఎంత తేడా ఉంది. సో మీరు 1 కోటి రూపాయలు పెట్టేదని చూస్తారా, 1,00,000 రూపాయలు పెట్టేది చూస్తారా? 1,00,000 రూపాయలకి ఎంత వస్తుంది? సో ఇది గోల్డ్ మళ్ళీ 1 కోటి రూపాయలు అంటే 2 కోట్లు అయ్యే ఛాన్స్ ఉంటుందా? 1,00,000 రూపాయలు 2 లక్షలు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందిగా. సో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే సిల్వరే బెస్ట్. ఎందుకు సిల్వర్ ఎందుకు అంత ఇప్పటిదాకా ఇంట్లో ప్లేట్స్ కానీ కప్స్ కానీ ఇట్లాంటి వాటికే వాడారు. ఇప్పుడు ఎందుకంత తిరిగింది, అంత విపరీతంగా ఎందుకు పెరుగుతుందంటే ప్రీషియస్ మెటల్ గోల్డ్ తర్వాత సిల్వర్ ఉంది. అది సిల్వర్ ప్రీషియస్ మెటలే కాదు, ఇండస్ట్రియల్ మెటల్ అయింది, అది టర్న్ అయింది. సో దానివల్ల డిమాండ్ పెరిగింది. అది కూడా ఫంగస్ రాదు దానికి, సిల్వర్కి ఫంగస్ రాదు. ఇప్పుడు పెద్ద షిప్స్ ఉంటాయి, కింద డౌన్ వాటర్స్లో ఉంటాయి కదా, వాటర్లో ఉన్నప్పుడు కింద సిల్వర్ కోటింగ్ వేస్తున్నారు, ఇదివరకు వేసేవాళ్ళు కాదు. ఫంగస్ రాదు కదా, వాటర్లో ఎంతసేపు ఉన్నా రాదు. కాబట్టి ఆ యూసేజ్ పెరిగింది. ప్లస్ ఇండస్ట్రియల్ యూసేజ్ కంప్యూటర్స్లో కానీ ఎక్కడ చూసినా టెలికాంలో కానీ ఈ పూత అనేది ఎక్కువ అవుతుంది. కొత్త కంపెనీలు వస్తాయి, కొత్త ఇది వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అంత ప్రొడక్షన్ లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది, రేట్ పెరిగింది బాగా. అంటే విగ్రహాలకు సంబంధించి కూడా ఇంట్లో కావచ్చు, ఆలయాలకు కావచ్చు ఎక్కువ కొంటున్నారు, చేస్తున్నారు. అంటే మామూలు రిటైల్ అదే ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువ అవుతుంది మెయిన్. ఎందుకంటే వాళ్ళు కొంటే కేజీలు వాడేస్తారు, సో టన్స్ ఆఫ్ కేజీస్ వాడతారు. అయితే ఈ సిల్వర్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది సార్ 6 to 12 monthsలో? పెరుగుతుంది అంటారా? ఎంతవరకు పెరుగుతుంది? ఇంకా నెక్స్ట్ టార్గెట్ 5 years పెట్టుకోవాలి. 5 years పెట్టుకుంటే ఇప్పుడున్న 95 లక్షలు అనుకోండి, ఆ లక్షకి 1 లక్ష అయ్యే ఛాన్స్ ఉంది, దాంట్లో 2 lakhs అయితే 2 lakhs అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్త కంపెనీలు వస్తాయి, కన్జంప్షన్ పెరుగుద్ది, ప్రొడక్షన్ పెరుగుద్ది, డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా ఎక్కువ యూసేజ్ పోతా ఉంటది. కాబట్టి డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే మటుకు గోల్డ్ కంటే సిల్వరే 100% ఉత్తమం. దాంట్లోనే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. రూపాయి పెట్టింది రూపాయి వస్తాయి, 1,00,000 రూపాయలు పెట్టిన 1,00,000 రూపాయలు ఈజీగా వస్తాయి. బట్ ప్రొవైడెడ్ నా టైం చూసుకోకూడదు, మనకు ఫ్రీ క్యాష్ ఉన్న చూసుకొని దాంట్లో పెట్టి కూర్చుంటే నాలెడ్జ్ ఉండాలా, పేషెన్స్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా. నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉండాలి, అసలు సిల్వర్ ఏమవుతుంది, కన్జంప్షన్ పెరుగుతుందా లేదా,
ఏంటి మార్కెట్ ఏంటి, డిమాండ్ ఏంటి, ఇవన్నీ చూసి స్టడీ చేస్తూ ఉండాలి. ఊరికనే 1,00,000 పెరుగుతుందనగా టకటక 1,00,000 పోదు కదా. అవును, అవన్నీ పారామీటర్స్ అన్ని ఎలా ఉన్నాయి ఎప్పటికప్పుడు అవి అనలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి, తెలుస్తుంది. ప్రతి డేటా గూగుల్ తల్లి మన చేతిలో ఉంది. ఏదున్నా మనకి మొత్తం తెలిసిపోతా ఉంటది కాబట్టి Okay. సో డెఫినెట్ గా ఆ పారామీటర్స్ అన్ని స్టడీ చేస్తూ, ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఎనీవన్ కెన్ డూ, ఎవరైనా సరే చేయొచ్చు, ప్రొవైడెడ్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎక్కడ పెడితే ఎక్కువ వస్తాయి డబ్బులు. కొంతమంది చూడండి, బ్యాంక్ టు బ్యాంక్, ఒక బ్యాంక్ లో 0.5 ఇంట్రెస్ట్ వస్తుందని ఇక్కడున్న ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేసుకొని అక్కడ పెడతారు వాళ్ళు సంపాదించిన డబ్బులు. సో అట్లనే ఎవరైనా సరే మనకి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మనది సేఫ్, ఎంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది, లాంగ్ టర్మ్లో ఎలా మనం అవసరార్థాలు మన ఎట్లా తీర్చుకోవాలి, మన కోరికలన్నీ ఎట్లా తీర్చుకోవాలి, పిల్లల అవసరాలు ఎలా తీరుతాయి, ఇదే కదా కావాల్సింది. ప్రతి ఒక్కరికి సామాన్యుడికి ఇదే కదా. సో తప్పు పనులు చేయకుండా, ఇప్పుడు ఎందుకంటే షాప్ టు షాప్ గోల్డ్ డిఫరెన్స్ ఉంటుంది. అది కమోడిటీస్ దాని ఎక్స్చేంజ్ ప్రకారం ఇప్పుడు దాంట్లో జిఎస్టీ ఉండదు, ట్యాక్స్లు ఉండవు. బయటకు వచ్చినప్పుడు వీళ్ళని ట్యాక్స్లు ఉంటాయి. షాప్ టు షాప్ డిఫరెంట్ ఉంటుంది. అది మనం గోల్డ్ ఇది 22 లేకపోతే 24 లేకపోతే 18 చెప్పగలమా? చెప్పలేము. ఎక్కడ దాంట్లో డైమండ్స్ ఉంటాయి, 1 గ్రామ్ అంటే 10,000. ఆ డైమండ్స్ కూడా దాంట్లో ఎంతమంది కరెక్ట్ ఇస్తున్నారు, ఎన్ని షాపులు కరెక్ట్గా ఇస్తున్నారు మీకు తెలుసా? మీ ఆడవాళ్ళందరికి తెలుసా? లేదు, తెలియదు కదా, ఎవ్వరు చెప్పలేరు అది. సో రిలయబుల్. ఆ రాళ్ళు తీసేసి కొంతమంది చేస్తున్నారు, రాళ్ళు తీసేసి ఓన్లీ గోల్డ్తోనే ఇది చేస్తున్నారు. కొంతమంది రాళ్ళతో కొంచెం అటు ఇటు చేస్తారు, కరెక్ట్గా లేదు కదా. ఎక్కడ సీతకన్ను అనేది దాని మీద ఏం లేదు, ఎవరి వాళ్ళు దాని ప్రకారం ఉన్నట్టు ఉంది కదా. సో ఇట్లాంటివన్నీ పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా, మనకు అవసరమైనది గోల్డ్ కొనాలంటే గవర్నమెంట్ సైట్ ఉంది, సైట్ నుంచే కొనుక్కోవాలా. ఆ సైట్ నుంచే మన కాయిన్స్ కానీ ఇది కానీ కొనుక్కొని ఆర్నమెంట్స్ మన షాపుల్లో తీసుకొని, ఎక్కడ మనకి డిస్కౌంట్ తరుగులు లేకుండా ఎక్కువ తీసుకోకుండా ఉంటారు, అలాంటి వాటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సిల్వర్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది, గోల్డ్కి సంబంధించి హెచ్చు తగ్గులకి రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూస్తారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.